మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను నీకొక విషయం చెప్పాలి. చెప్పు వదినా. అమ్మో, నక్షత్ర కడుపు లేదని అవంతి మురారికి చెప్పేస్తుందా ఏంటో. ఈ విషయం గురించి నీతో మాట్లాడొద్దని అత్తయ్య చెప్పింది. కానీ నా మనసు ఎందుకో ఊరుకోలేకపోతుంది. పర్లేదు, చెప్పు వదినా. అవంతి, మురారి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే కదా వచ్చాడు. అక్కడ గేమ్స్ ఆడి ఆడి ఒళ్ళంతా పులిసిపోయి ఉంటుంది. కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అవ్వు నువ్వు. తర్వాత నువ్వు మాట్లాడదు గాని. అవును మురారి, ముందు నువ్వొచ్చి ఫ్రెష్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకో. ఆ లోపు అవంతి నీతో ఏం మాట్లాడాలో బాగా ఆలోచించుకుంటుంది. రా, నువ్వు నాతో రా. నక్షత్ర, రా. ఆగు. అరే, వదిన ఏదో చెప్తానంటుంది. అమ్మ నాతో చెప్పొద్దు అందంటే అదేదో ఇంపార్టెంట్ మ్యాటరే అయి ఉంటుంది. అదేదో చెప్పనివ్వు. అది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అయినా నువ్వు నాకు ఇంపార్టెంట్. నీతో మాట్లాడడం నాకు ఇంపార్టెంట్ కదా. అయినా అవంతి, నీకేం పనిలేదా? నీ మొగుడు రాగానే ముందు నేను మాట్లాడాలా, నువ్వు మాట్లాడతావా? ఏ, మీ ఆయన జైలు నుంచి రాగానే ముందు నీతో మాట్లాడాలా, మా అందరితో మాట్లాడాలా? ఏంటి, అన్నయ్య జైలుకి వెళ్ళాడా? ఆ వెళ్ళాడు. అవంతి చెప్పబోయింది కూడా ఆ విషయం గురించే. అదేంటి, అన్నయ్య జైలుకి వెళ్ళడం ఏంటి? అదంతా నేను నీకు వివరంగా చెప్తానులే. నువ్వురా, ఫ్రెష్ అవుదు గాని అది రా. కాదు. వెళ్ళు వెళ్ళు. ఇదేంటి, దెయ్యానికి మనిషి మాస్క్ పెట్టినట్టు ఇలా తిరిగేస్తుంది? ఏమ్మా, ఇంకా ఎందుకలా తిరుగుతున్నావు? ఇంకా ఎందుకా? ఆ తల్లి కొడుకులు బయటకు వచ్చేశారు కదా, ఇంకెందుకు తిరుగుతున్నావు అంటున్నాను. అందుకే నిద్ర పట్టట్లేదు మావయ్య. నీకు అందుకే నిద్ర పట్టట్లేదా? సరిపోయింది. అబ్బాబ్బా, ఇది రాత్రనుకున్నావా పగలనుకున్నావా? ఎందుకలా అరుస్తున్నావు? మురారి పడుకునున్నాడు. నీ అరుపులకి దొంగొచ్చాడనుకుని లేస్తాడు. లేస్తే మళ్ళీ పడుకుంటారులే. ఛ, నువ్వసలు మనిషివేనా? ఆ మనిషి నిద్రపోతున్నాడంటే బుద్ధి లేకుండా అరిచి నిద్ర లేపేస్తానంటావేంటి? పైగా మళ్ళీ పడుకుంటాడంటావా? ఎంత శాడిజం మావయ్యనిది. సారీ అమ్మా, సారీ. సర్లే, నువ్వో పంచే. ఏంటి? నా గదిలోకి వెళ్ళి మురారి పడుకునున్నాడే, ఆ పక్కనే ఓ స్టీల్ చెంబు ఉంది. దాంట్లో కొన్ని నీళ్లున్నాయి, అవి తాగేసాయి. నీళ్లు తాగడానికి మీ రూమ్కెందుకమ్మా? ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా. నేను నిన్ను ఆ వాటర్ తాగమంది నీ దాహం తీరుతుందని కాదు. మరి వాటర్ తాగాక ఆ స్టీల్ చెంబుని ఎత్తి కింద పడేయమండానికి. అరే, ఖాళీ చెంబు, అది స్టీల్ చెంబు కింద పడేస్తే సౌండ్ బాగా వస్తుంది కదా. రావాలనే కదా కింద పడేయమంటుంది. అరే, సౌండ్ వస్తే మురారి నిద్ర లేస్తాడు కదమ్మా. లేవడానికే కదా నిన్ను సౌండ్ చేయమనేది. మురారిని నిద్ర లేపడానికా? మరిప్పుడు నన్నెందుకు తిట్టావు? గట్టిగా అరిస్తే మురారి నిద్ర డిస్టర్బ్ అవుతుందని. శాడిజం అంతా నీ దగ్గరే పెట్టుకొని నాది శాడిజం అంటున్నావు చూడు. ఇది కదా నిజమైన శాడిజం అంటే. ఏడ్చావులే గాని వెళ్ళి చెప్పింది చెయ్. అరే, మురారికి నిద్ర చెడగొడితే మా చెడ్డ కోపం వస్తుంది. ఆ తర్వాత నన్ను కొడతాడు. మామయ్య, చెంబు కింద పడ్డాక నువ్వు మురారి కళ్ళ ముందు ఎందుకుంటావు? ఉండగా మాయమైపోతానా?
పారిపోయి వచ్చేస్తావు కదా. పాయింటే. మురారి తన చెయ్యి తగిలి చెంబు కింద పడిందనుకుంటాడు. కరెక్టే. హ్మ్, అర్థమైందిగా. వెళ్ళు, ఆ పంచుడు. కానీ మురారిని లేపడం దేనికి? దుర్గని లేపడానికి. దుర్గని లేపుతావా? దుర్గా అక్కడుంది, ఇక్కడ లేదు. అక్కడికే ఫోన్ చేస్తాడు మురారి. నక్షత్ర, నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఇదంతా ఎందుకు? ఇదిగో, దుర్గతో ఏదైనా మాట్లాడాలంటే రేపు మాట్లాడుకోవచ్చు కదా. ఫోన్ చేసి మాట్లాడితే అయిపోతుంది కదా. చా, మాకు తెలియదులే. అరే, ఎన్ని ప్లాన్లు వేసినా అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. చివరికి జైలు శిక్ష నుంచి కూడా తప్పించేసుకుని వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద బెడ్ల మీద హాయిగా ఏసీ గదిలో దుర్గ నిద్రపోతుంటే ఇక్కడ నాకు నిద్ర పట్టక కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉండాలా? కుదరదు. దుర్గ కూడా నిద్రపోకుండా ఉండాల్సిందే. అమ్మ బాబోయ్, ఇదిగో, నీకు నిద్ర రావట్లేదు, దుర్గ నిద్రపోతుంది. ఇదే నీ గొడవ? అది కూడా కాదు. దుర్గ జీవితం ప్రశాంతంగా ఉంది, అదలో ఉండకూడదు. అందుకే మురారి నిద్ర లేవాలి, దుర్గకి మురారే ఫోన్ చేయాలి. దుర్గ ఇప్పుడిక్కడికి రావాలి. దుర్గ నా కళ్ళ ముందే ఉండాలి, నాకు సేవలు చెయ్యాలి. నేను దాన్ని టార్చర్ పెట్టాలి. అమ్మో అమ్మో అమ్మో, శాడిజంలో పెద్ద పట్టానే తీసుకున్నావు కదమ్మా. హ? అయినా ఇప్పుడు మురారి దుర్గకు ఫోన్ ఎందుకు చేస్తాడు? చేయమంటే తిడతాడు కదా. అదంతా నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి చెప్పింది చెయ్యి. ఆ, మావయ్య, జాగ్రత్త. మురారి నిద్రలేచి చూస్తే పొరపాటున తన చెయ్యి తగిలి చెంబు పడిపోయినట్టు అనుకోవాలి. నువ్వు కనిపించకూడదు. సరే సర్లే. కొంచెమే నీళ్ళుంటాయని చెప్పింది, నిండా ఉన్నాయే. అమ్మో, ఇక తాగడం కష్టం. చెంబు కిందలా పడిందే. నా చెయ్యమన్నా తగిలిందా? అవును, నిన్న రాత్రి కింద పడుకున్నాను కదా. పైకి ఎప్పుడెక్కాను? ఓ, నిద్రలో బెడ్ మీదకి వచ్చేసాను అనుకుంటా. అరే, నక్షత్ర ఏది? నేనేమన్నా తగిలి ఇబ్బంది పడిందా? లేచి వెళ్ళి బయట ఏమన్నా పడుకుందా? నక్షత్ర, అయ్యో, నక్షత్ర ఏంటి ఇక్కడ కూర్చున్నావేంటి? నిద్ర పట్టలేదా? నేను డిస్టర్బ్ చేశానా? నా కాలు గానీ చేయి గానీ తగిలిందా? సారీ నక్షత్ర, సారీ సారీ. నాకు తెలియకుండానే బెడ్ ఎక్కి పడుకున్నాను. నక్షత్ర, ఏమైంది? నొప్పి. నొప్పా? అయ్యో, నేనేమన్నా నేను నీ పొట్టకి తగిలానా? గట్టిగా తగిలానా? అయ్యో, సారీ నక్షత్ర. పొట్టంతా నొప్పి, చాలా నొప్పొస్తుంది. అమ్మా, సారీ నక్షత్ర, సారీ. నొప్పి. నక్షత్ర, వెంటనే హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కా? ఈ టైంలోనా? టైం 2 అయింది మురారి. అవును, అయితే ఏమైంది? ఏదైనా మల్టీ స్పెషాలిటీకి వెళ్దాం. అబ్బా, ఇప్పుడు హాస్పిటల్ కంటే వెళ్ళడానికి వెహికల్ లేదు. మరి ఎలా? అదొచ్చి మనం వెళ్ళేసరికి 1 గంట 2 గంటలు పడుతుంది. అక్కడ డాక్టర్ నిద్ర లేచి తీరిగ్గా మొహం మీద నీళ్లు కొట్టుకొని వచ్చేసరికి ఇంకో 1 గంట పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అమ్మనా? మరి ఇంట్లో మీ అన్న వదిన లేరుగా, ఏదో ఫంక్షన్ ఉందని అరకు వెళ్లారు. రేపటి కానీ రారు. అమ్మనెందుకు రమ్మనడం? అబ్బా, ఆవిడైతే
చక్కగా మంచి నాటు వైద్యం ఏదో చేస్తోంది. అవంతికి 1-2 సార్లు ఇలాగే నొప్పి వస్తే అమ్మా ఆవిడే వైద్యం చేసింది. వెంటనే నొప్పి తగ్గిపోయింది. అయినా ఆవిడ అవంతికి మాత్రమే ప్రెగ్నెన్సీలో పక్కన ఉండి అన్ని బాగా చూసుకుంది. నా ప్రెగ్నెన్సీలో మాత్రం అసలు నా పక్కనే ఉండట్లేదు. అంతేలే, నేనంటే ఎంతైనా ఇష్టం లేదు కదా. ఏయ్ నోర్ముయ్, పిచ్చిగా మాట్లాడుకో. అమ్మేదో ఊరికి వెళ్ళి అక్కడ ఉంటున్నట్టు మాట్లాడతావేంటి? అబ్బా ముందు ఆవిడికి ఫోన్ చేయి మురారి. అరే ఈ టైంలో అమ్మని లేపితే అమ్మా నొప్పి. ఏ నా నొప్పి కంటే అమ్మ నిద్ర ఎక్కువైందా నీకు? బా అది కాదు నక్షత్ర. ఆమె లేచొచ్చేసరికి లేట్ అవదా? ఏం అవ్వదు. ఆవిడికి అక్కడ కారుంది. నైట్ టైం ట్రాఫిక్ ఉండదు. అరగంటలో ఇక్కడికి వచ్చేస్తుంది. అంబులెన్స్ కంటే మీ అమ్మే ముందొస్తుంది. ఆ! అయ్యో, నక్షత్ర అబ్బా! ఏమైంది? నా వల్ల నక్షత్ర కాదు మురారి. ఏమైంది నక్షత్ర? నక్షత్ర ఏంటమ్మా ఏమైంది? కడుపులో నొప్పి మావయ్య. నొప్పా? అయ్యో అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? నక్షత్ర. మురారి వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. నా వల్ల కావట్లేదు. ఆవిడికి నొప్పి తగ్గడానికి కరెక్ట్ మందు తెలుసు. త్వరగా చేసి రమ్మని చెప్పు. చెయ్యి. అమ్మా అయ్యో నేను చెప్పానా మీ అమ్మాయి కరెక్ట్ అని? అయ్యయ్యో నొప్పితో పిల్ల అల్లాడిపోతుంది. మురారి త్వరగా ఫోన్ చేయి. వెంటనే దుర్గ గారిని రమ్మను. అసలు ఆవిడ్ని బిడ్డ పుట్టే వరకు ఇక్కడే ఉండమను. ఏంటో ఇంట్లో పిల్ల కడుపుతూ ఉంటే పట్టించుకునే మనుషులే లేరు. ఆవిడికి సంఘసేవ చేయడం ముఖ్యమా, మీ వంశాంకురం ముఖ్యమా? అదేం లేదు బాబు, నేను చెప్పేది మీ బిడ్డ గురించే. అలా కోపంగా చూడకు ప్లీజ్. ఫోన్ చెయ్యి. అమ్మా నక్షత్ర అయ్, నొప్పి. చెయ్యి మురారి. ఆ, అమ్మా సరే. ఆ, ఆ, నొప్పి. ఆ. మురారి, హలో మురారి, ఈ టైంలో ఫోన్ చేసావేంట్రా? ఏమైంది? అమ్మా అది నక్షత్రకి పొట్ట బాగా నొప్పిగా ఉందంటమ్మా. నువ్వు అర్జెంటుగా రావాలమ్మా. నక్షత్రకి కడుపు నొప్పా? అవునమ్మా, చాలా నొప్పిగా ఉందంట. కడుపులో బిడ్డకేమైనా అవుతుందేమో అని భయపడుతుందమ్మా. త్వరగా రా అమ్మా. నేను రావాలా? నక్షత్ర ఏదో డ్రామా స్టార్ట్ చేసినట్టుంది. కావాలని నాకు ఫోన్ చేయించింది. అవంతి వాళ్ళు కూడా లేరు కదా, వాణ్ణొక్కడిని చేసి ఆడుకుంటోంది. రే, కడుపుతో ఉన్నప్పుడు పొట్ట పట్టేసినట్టయి అలా నొప్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా కొంచెం వాము కషాయం ఇస్తే సరిపోతుందిరా. వెంటనే అజీర్తిపోయి కడుపు తేలికైపోతుంది. అమ్మా ఇంట్లో వదని కూడా లేదు. ఇలా కడుపుతో ఉన్నదాన్ని ఒక్కదాన్నే ఎలా వదిలేస్తావు? నువ్వు వెంటనే బయలుదేరి రా అమ్మా. మురారి, ఇది మరీ అన్యాయం రా. నక్షత్రం ఎలా వదిలేస్తాను? అయినా నేను అక్కడ ఉండను అన్నానా? నిన్న నైట్ కూడా నేను అక్కడే ఉన్నాను. నక్షత్రే, నువ్విక్కడెందుకు అత్తయ్యా? అక్కడ పాపం జానకత్తయ్యకి నీ అవసరం చాలా ఉంది. నువ్వెళ్ళు, అక్కడే ఉండు. నాకేమైనా అవసరమైతే ఫోన్ చేసి అడుగుతానులే అని నన్ను బలవంతంగా ఇక్కడికి పంపించిందిరా. అవునా? ఏది? నక్షత్రకోసారి ఫోన్ ఇవ్వు. వింటుందిలే అమ్మా. అమ్మా ఏ నక్షత్ర, నువ్వే కదా నన్ను బలవంతంగా పంపించావు. నేను కూడా ఇక్కడ అర్జెంటుగా ఆఫీస్ పనులున్నాయనే కదా వచ్చాను. అయినా ఇదేమీ భయపడాల్సిన నొప్పి కాదమ్మా. నువ్వు చూసావు కదా, అవంతి అప్పుడప్పుడు ఇలా నొప్పులతో మెలికలు తిరిగిపోయేది. అప్పుడు నేను వాము కషాయం ఇచ్చేదాన్ని. వెంటనే నొప్పి తగ్గిపోయేది. రే మురారి, వెంటనే కొంచెం వాము ఓ గ్లాస్ నీళ్లలో వేసి
ఒక 5 నిమిషాలు మరిగించి కొంచెం గోరువెచ్చగా చల్లార్చి ఆ నీళ్లను పట్టించు. వెంటనే నొప్పి తగ్గిపోతుంది. నక్షత్ర, ఇప్పుడు ఆ కషాయం తాగి పడుకో. నేను రేపు పొద్దున్నే వస్తాను. వచ్చాక నీకేమేం చెయ్యాలో అది చేస్తాను. మళ్ళీ ఇలాంటి నొప్పులు రాకుండా చేస్తాను. సరేనా? ఆ, సరే. ఆ, సరేనమ్మా, నువ్వు రావద్దులే. నేనే తన కషాయం ఇస్తాను. ఉంటాను. మురారి, నువ్వేం కంగారు పడకు. జాగ్రత్త. ఈ నక్షత్ర, నువ్వే అమ్మని పంపించేసి మళ్ళీ అమ్మ నీ దగ్గర ఉండట్లేదని అంటున్నావా? కడుపుతో ఉండి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది నాకు కడుపు నొప్పి వచ్చిందని కంగారు లేదో అనేసాను. టైంకి అవంతి కూడా లేదు కదా, ఇంకా కంగారుగా అనిపించింది. అంతే అంతే. ఆడపిల్లలకి పక్కన అమ్మైనా ఉండాలి, అత్తైనా ఉండాలి. లేదంటే ఇలాగే కంగారు పడిపోతారు బాబు. సరే, నువ్వు ఆపు. వెళ్ళి కషాయం కాచుకుంట్రా. దుర్గా మహా తెలివి గలదే. అర్ధరాత్రి లేపినా తడుముకోకుండా ఇచ్చేస్తుంది. ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళు. అలాగే. నక్షత్ర, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టి ఫోన్ చేయించావు. ఇప్పుడు చూడు, ఆల్రెడీ నొప్పి తగ్గినట్టుంది. ఆ, కొంచెం తగ్గింది. ఆ అమ్మ చెప్పిన కషాయం తాగితే మొత్తం తగ్గిపోతుంది. సరేనా? నక్షత్రకి కడుపు రాలేదు అని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ విషయం మురారికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పాపం, వాడు బిడ్డ పుడుతుందని ఎన్నో ఆశలు పెంచుకుంటున్నాడు. వాడికిప్పుడు ఏమని చెప్పాలి? చెప్తే తట్టుకోగలడా? నక్షత్ర లేని కడుపుని అడ్డం పెట్టుకుని తనని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటోంది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. వెంటనే ఏదో ఒకటి చేసి నిజం బయటకొచ్చేలా చేయాలి. ఎస్. ఏమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా పెంచావు? నేను ఏం తప్పు చేశానని నన్ను తప్పుదారిలో నడిపించావు? నన్ను నీకు ప్రతిరూపంలో ఎందుకు మార్చావు? ఏమ్మా, నిజంగా నేను నీకే పుట్టానా? నీ కడుపులోనే పెరిగానా? ఎంత హార్ట్ లేని మనుషులకైనా తన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఆశ ఉంటుంది. అలా ఉండాలని దేవుణ్ణి కాళ్ళ వేళ్లపడి కోరుకుంటారు. కానీ నువ్వేంటమ్మా, చాలా రాక్షసంగా పెంచావు నన్ను. ఒక్కసారి సౌందర్యాన్ని చూడు. సౌందర్యాన్ని జానకత్త ఎలా పెంచిందో చూడు. దుర్గత్త ఎలా ట్రైన్ చేసిందో చూడు. నువ్వు చిన్నప్పటి నుంచి తనకి చదువు లేకుండా చేశావు. నాకు పని మనిషిగా చేశావు. పాపం, నేను కూడా తనని ఎంతో టార్చర్ చేశాను. అయినా సరే దుర్గత్త తనని స్ట్రాంగ్ గర్ల్ లా తయారు చేసింది. ఆ కష్టాలన్నీ ఎలా దాటాలో నేర్పించింది. ఇప్పుడు ఒక CEO రేంజ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకుందమ్మా సౌందర్య. కానీ నేనేమయ్యాను? నువ్వు నన్నేం చేశావు? నన్ను మహారాణిని చేస్తాను అన్నావు. చివరికి అనాథని చేశావు. చేసిన తప్పులకి జైలుకి వెళ్ళావు. నన్ను గాలి కొదిలేశావు. పెద్ద పెద్ద చదువులు చదివిస్తానని సగంలో వదిలేశావు. ఇప్పుడు నాకు నేను చాలా అసహ్యంగా కనిపిస్తున్నానమ్మా. నా మొహం మిర్రర్లో చూసుకోవాలంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను చేసిన తప్పులకి నాకు బ్రతకాలని లేదు.
కానీ దుర్గతో చావకూడదని చెప్పింది, బతికి సాధించాలని చెప్పింది. తెల్లటి కాగితం లాంటి నీ మనసు మీద దయ్యాల బొమ్మ గీశారు. అవన్నీ చెరిపేసి అందమైన బొమ్మ నువ్వే గీసుకోవాలి. చావునమ్మా, నేను చావను. కానీ ఎలా దీంట్లోంచి బయటపడాలి? నువ్వు నేర్పించిన మైండ్ సెట్లోంచి ఎలా బయటపడాలి? హలో రుద్ర, ఏం చేస్తున్నావు? చెప్పు. ఏంటి అంత డల్గా ఉన్నావు? నీ పేరెంట్స్ జైలుకి వెళ్లారనా? పేరెంట్స్ జైలుకి వెళ్తే ఉండాల్సింది డల్గా కాదు రుద్ర, కోపంగా, ఫెరోషియస్గా. వాళ్ళని జైలుకి పంపించిన వాళ్ళ మీద అపరకాలిలా విరుచుకుపడాలి, వాళ్ళని టార్చర్ పెట్టాలి. నీకు నన్ను లవ్ చేసే అంత ధైర్యం ఉంది, కానీ అది చెప్పేంత ధైర్యం మాత్రం లేదు. అందుకే నీ నోటితో నీ లవ్ చెప్పేంత వరకు నేను ఈ లెటర్ చదివిన విషయం కూడా చెప్పను. ఎప్పుడు చెప్తావో చూస్తాను. థ్యాంక్ యూ చరణ్, ఐ లవ్ యూ.